కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని జనసేన కార్యాలయం నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ కాకినాడ పార్లమెంటరీ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవ్ మధువీరేష్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తుని నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఉమ్మడి జనసేన, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని దేవ్ మధువీరేష్ అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి మాట్లాడుతూ తుని నియోజకవర్గంలో ల్యాండ్, శాండ్, లిక్కర్, గంజాయి, లాటరీ, గుట్కా, పేదల ల్యాండ్ కబ్జాలు, దళితులపై హత్యలు, దాడులు తప్ప దాడిశెట్టి రాజా తుని నియోజకవర్గ అభివృద్ధిని చేసింది ఏమీ లేదన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ 110 రూపాయలు ఉండే లిక్కర్ని 210 రూపాయలు చేస్తే దాడిశెట్టి రాజా తన లిటిల్ టానిక్ బార్లో 310 రూపాయలతో అమ్ముతూ గురువుకి తగ్గ శిష్యుడిగా సామాన్యుల ఆరోగ్యం చెడగొడుతున్నారని ఆమె అన్నారు. ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాక కోసం తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత వెయిట్ చేస్తున్నారన్నది కూడా మాకు తెలుస్తూ ఉంది. ఇంకా అఫీషియల్గా ఖరారు కాకపోయినప్పటికీ కూడా ఈ మంత్ 5వ తారీఖున పూర్తిగా అధ్యక్షుల వారు వచ్చే అవకాశం ఉందని మేము కూడా భావిస్తున్నాం. అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క పటిష్టత ఎలాగున్నది అన్నదానికి కూడా ఇవాళ నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉండి ఇవాళ తుని కాన్స్టిట్యున్సీకి మధువీరేష్ గారు, నేను కూడా ఎలక్షనింగ్ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఆయన పార్లమెంట్కి కూడా ఇన్ఛార్జిగా ఉన్నారండి. కాకపోతే ఇవాళ తుని కాన్స్టిట్యున్సీలో మేము డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు కానీ, ప్రతి ఇంటికి బొట్టు పెట్టి చెప్తున్నప్పుడు కానీ ప్రజల్లో స్పందన, విశేషమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ తొండింగ మండలం, అలాగే తుని టౌను, కోటనందూరు మండలం ఇవన్నీ కూడా వెళ్ళడం జరిగింది. తుని మండలం అదని ఇక్కడ ప్రతి చోట కూడా చాలా పటిష్టంగా జనసేన పార్టీ ఉంది. ఎందుకంటే జన సైనికులు అనేవాళ్ళు జనసేన పార్టీని ఎంత పటిష్టపరిచి ఉంచారన్నది కూడా రూట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఇది చూసి ఇవాళ ఎంపీ గారు, మా కాకినాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు మన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కూటమి తరఫున. ఆయన గెలుపు ఖచ్చితంగా ఖాయమని అందరికీ తెలుస్తూ ఉంది. ప్రతిపక్షాలకి దీని మీద అసలు నిద్ర పట్టట్లేదు. అలాగే యనమల దివ్య గారు కూడా అఖండ మెజార్టీతో, ఎంపీ గారు కూడా అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు కాబట్టి ఇది ప్రతిపక్షాలకి ఎక్కడ నిద్ర పట్టట్లేదు. మనం ఆల్రెడీ జనసేన పార్టీ నుంచి మనం చూసుకోవచ్చండి. పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహంతో మనం అందరం కూడా ముందుకెళ్ళాం, ప్రజల్లోకి వెళ్ళాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అవ్వచ్చు. ఇవాళ నిన్న రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో మీద ప్రజలకు విపరీతమైనటువంటి నమ్మకం కలిగింది. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా ఆ మేనిఫెస్టో ప్రజలకి అభివృద్ధి దిశగా మాత్రమే, మోసపూరితంగా కాకుండా అభివృద్ధి దిశగా మాత్రమే ఆ మేనిఫెస్టో కూడా ప్రజల అవసరాల మేరకు మాత్రమే మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మహిళలకి విపరీతంగా అందులో ఎన్నో బెనిఫిట్స్ పెట్టారండి. 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితే కావచ్చు, నెలకు 1500 రూపాయలు ఇవ్వడం కావచ్చు. అలాగే ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళందరికీ కూడా అమ్మకి దీవెన కింద, తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా చాలా, అలాగే యువతకి ఉపాధి, ఎంతో మందికి ఉపాధి కలిగించడానికి రేపొద్దున సబ్సిడీ మీద అవ్వచ్చు 20 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఒక పరిశ్రమలు పెట్టినా ఏం పెట్టినా సరే కానీ ఎంతో మందికి ఉపాధి కలిగించేటువంటి ప్రజలకు అవసరమైనటువంటి నీడున్నటువంటి పథకాలను అయితే మాత్రం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే కోరుకుంటారండి. ఇంకో విషయం, మన దాడిశెట్టి రాజా గారు ఇక్కడ చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. తుని నియోజకవర్గంలో ఆయన శాండు, ల్యాండు, భూకబ్జాల దగ్గర నుంచి మొత్తం ఎంత హత్యల దగ్గర నుంచి, దాడుల దగ్గర నుంచి దాడిశెట్టి రాజా గారు ఇక్కడ తుని నియోజకవర్గానికి చేసింది, ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు. కానీ మొత్తం శాండు, ల్యాండుతో పాటు ఇవన్నీ కూడా భూకబ్జాల దగ్గర నుంచి, ఇక్కడ అంశవరం దగ్గర నుంచి, ఇక్కడ తొండంగి
వరకు కూడా దివీస్ వరకు కూడా ఎంత దోపిడీ చేశారన్నది కూడా మొత్తం అందరూ కూడా ప్రజలందరికీ కూడా విదితమే. కానీ ఈ అన్నిటి నుంచి విముక్తి కలగబోతుంది. మన 13వ తారీఖు ఎలక్షన్ ఎలాగ జరగబోతుందంటే తుని కాన్స్టిట్యున్సీ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నామండి. మేము ఒక ర్యాలీ పెట్టుకోవాలనుకున్న ఒకవేళ చాలా విషయాలు మాకు అన్నిటికీ ఆటంకాలు కలిగించడం. విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మా పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ గత 15 రోజులుగా తుని నియోజకవర్గంలో మేము విస్తృతంగా పర్యటిస్తూ ఎక్కువ గ్రామాన ఇప్పుడు డోర్ టు డోర్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి దగ్గరగా ఉన్నాం. ప్రతి కార్యకర్త కూడా ఉదయం గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమం దగ్గర నుంచి మధ్యాహ్నం డోర్ టు డోర్ కార్యక్రమం దాకా తుని టౌన్లో దగ్గర ఇప్పుడు 15 వార్డులు కంప్లీట్ చేసాం. అలాగే తుని రూరల్ మండలంలో ఒక 8 నుంచి 9 విలేజ్లు, అలాగే తొండంగి మండలంలో ఆల్మోస్ట్ దగ్గర కంప్లీట్గా ఒక 2-3 విలేజ్లు తప్పితే మిగతా విలేజ్లన్నీ నాయుడు గారు వీళ్ళంతా కంప్లీట్ చేశారు. అలాగే కోటనందూరు మండలంలో శ్రీనివాస్ గారు ఒక 10 విలేజ్ల దాకా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క క్లస్టర్గా విడిపోయి మేము విస్తృతంగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థి కోసం మేము పూర్తి స్థాయిలో పార్లమెంట్కి ఎంపీ విజయానికి పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని నియమించారు. కేవలం ఆయన వరకు పార్లమెంట్ ఎంపీగా ఆయన కొత్తగా ఇక్కడ అతి తక్కువ కాలంలో ఆయనకి ఎంపీ పదవి ఇవ్వడం వల్ల జనాలందరిలోకి ఆయన ఫేస్ ఐడెంటిఫికేషన్ తీసుకెళ్ళడానికి, అలాగే ఆయన చేసిన మంచి కార్యక్రమాలు, అతను ఏంటి, ఈ కాకినాడ పార్లమెంట్లో ఆయన ఎంపీ అయితే కాకినాడ పార్లమెంట్ ఎంపీగా ఆయన చేసే అభివృద్ధి ఏంటి, వాటిని బ్రోచర్గా తయారు చేసి ఆ బ్రోచర్ని ఇంటింటికి పంపడంలో మేము సక్సెస్ అయ్యాం. ప్రతి ఇంటికి దివ్య గారి గురించి, ఎమ్మెల్యే దివ్య గారి గురించి, ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారి గురించి ఈ ప్రచారం చేయడానికి, అలాగే ఈ క్యాంపెయినింగ్లో భాగంగా ఈ 10 రోజులుగా మాకు చాలా ఇబ్బందులు, అధికారంలో ఉన్న పార్టీ నుంచి చాలా ఎక్కడికక్కడ ఇబ్బందులు అన్నీ కూడా ఎదుర్కొంటూ ధైర్యంగా విజయపథంలో ఎమ్మెల్యే ఎంపీ రెండు కూడా తుల్లో మెజార్టీ తీసుకొచ్చే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఒక్కొక్కరుగా మాట్లాడతారు. ఇక్కడ వీర మహిళా విభాగం నుంచి కృష్ణవేణి గారిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆవిడ తురికి ఇన్ఛార్జిగా వీర మహిళా విభాగానికి ఇన్ఛార్జిగా వేశారు. అలాగే లోవరాజు గారు, అలాగే బాలాజీ గారు, ఇక్కడ ఉన్న మన రాజు గారు, రాజశేష్ గారు, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది క్యాంపెయినింగ్లో ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం 5వ తారీఖు ప్రోగ్రామ్ అని మనకు పూర్తిగా అవుతుంది. ఆ ప్రోగ్రాం ఫైనల్ అవుతుందని మేము అనుకుంటున్నాం. దానికి పూర్తిగా ఇంకా సంకేతాలు ఇక్కడ రావడానికి 5వ తారీఖు అని నాకు మెయిన్ క్యాంప్ ఆఫీస్ నుంచి ఇంకా పూర్తిగా రాలేదు, కానీ 5వ తారీఖుని సూచనగా తెలుస్తుంది. సో ఆ కార్యక్రమాన్ని, అలాగే బూత్ ఏజెంట్స్ గురించి బూత్ వారీగా మా ఎంపీ అభ్యర్థికి సంబంధించిన ఆర్ఓ సంబంధించిన వర్క్స్ కూడా ఆల్రెడీ మేము మొదలు పెట్టడం జరిగింది. దాని నిమిత్తం పవన్ కళ్యాణ్ గారని ఒక పార్టీకి సంబంధించి ఒక పెద్ద ఆయన్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ పంపించడం జరిగింది. ఆయన అప్పుడు బూత్ ఏజెంట్స్ సంబంధించి మండల ప్రెసిడెంట్తో ఒక 2 రోజుల నుంచి మీటింగ్ జరుగుతారు. రేపు సమన్వయం తెలుగుదేశం జనసేన పార్టీ సంబంధించి బూత్ ఏజెంట్లకి సమన్వయం ఎలా చేస్తారో, ఇంతకుముందు బూత్లో ఎలాగా దౌర్జన్యాలు జరిగిన బూత్ని మేము ఐడెంటిఫికేషన్ చేసి వాటి మీద బాగా దృష్టి పెట్టి
మేము పూర్తి పకడ్బందీగా ఇంతకుముందు ఆగడాలు ఇప్పుడు జరగకుండా ఎట్టి పరిస్థితుల్లోనే కూటమి విజయానికి మేము కృషి చేస్తామని చెప్తూ ఇప్పుడు